ప్రపంచంలోకెల్లా కాస్ట్లీ క్రూయిజ్ షిప్ ఏదో తెలుసా మీకు? దాని టికెట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. అదొక కదిలే ఇంద్రలోకం. చుట్టూ నిర్మలంగా కనిపించే సముద్రం, పైకి చూస్తే అబ్బురపరిచే విశాలమైనటువంటి ఆకాశం. స్వర్గమే కిందికి దిగొచ్చిందా అనే రేంజ్లో కస్టమర్లను అబ్బురపరిచే అంబియన్స్లో సకల సౌకర్యాలు అందిస్తారు. అక్కడ దొరకని తిండి లేదు, డ్రింక్స్ లేవు, ఎక్కడ దానికి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. 5 స్టార్ 7 స్టార్ కాదు, అంతకు మించి అన్నట్టు అన్ని సర్వీసులు ఉంటాయి. రీజెంట్ 7 సీస్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ యాత్రను రెడీ అయిపోతుంది. వరల్డ్ ఆఫ్ స్పెండర్ అనే పేరుతో ఈ లగ్జరీ యాత్ర 2027లో ప్రారంభించనుంది. అలలపై తేలియాడుతూ కూడా సాగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లగ్జరీని ఫీల్ అవ్వాలంటే ప్రపంచంలో మాదే బెస్ట్ ట్రిప్ అంటున్నారు వీళ్ళు. 40 దేశాలు 71 పోర్ట్లను కవర్ చేస్తూ సాగే 140 రాత్రుల ట్రిప్ ఇది. మరి ఇంత హంగామా ఉన్న క్రూయిజ్ షిప్లో ప్రయాణించాలంటే అయ్యే ఖర్చు కూడా అదే రోజులో ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో కాదు, కోట్లలో పెట్టి కొనాల్సిందే ఈ టికెట్. సముద్రంలో పలకరిస్తున్నటువంటి డాల్ఫిన్స్లకు హాయ్ చెబుతూనే 40 దేశాలు గగనతలంలో ఎగిరే ఛాన్స్ ఉండే ఈ యాత్రకు ఈ మాత్రం పెట్టాల్సిందే. మరి ఈ యాత్రలో 486 కాంప్లిమెంటరీ షోస్, విహారయాత్రలు, 3 ప్రత్యేకమైన గాలా ఈవెంట్స్లు, అలాగే ఇంటర్ కాంటినెంటల్ బిజినెస్ ఫస్ట్ క్లాస్ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ క్రూయిజ్ షిప్ యాత్ర తొందరలోనే ప్రారంభం కాబోతుంది. మీరు కూడా ఇందులో ప్రయాణించాలనుకుంటే అయితే జస్ట్ 7 కోట్లు పెట్టి టికెట్ తీసుకోవడమే. మీరు విన్నది నిజమే, 7 కోట్ల రూపాయల టికెట్. అయితే ఇది హై అండ్ అకామిడేషన్ అండ్ సర్వీస్ కోసం. బేసిక్ లెవెల్ కోసం అయితే 80 లక్షలు పెడితే చాలు. షిప్లో సముద్రాలు, దేశాలు చుట్టి రావాలనే కోరిక ఉండే వారికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. పైసా వసూలు అన్నట్టుగా ఈ టూర్ సాగుతోందని వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. లగ్జరీ గురించి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న అన్ని ఖరీదైన షిప్ల కంటే దీని ఖరీదు ఎక్కువనట. ఇక ఈ షిప్ పోర్ట్లో ఆగినప్పుడు కూడా అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు. ఒక్కో పోర్టుకు ఒక్కో స్పెషల్ కార్, దానికి డ్రైవర్ కూడా ఉంటారు. 7 కోట్లు ఖర్చు చేసి లగ్జరీ స్వీట్లో ప్రయాణించాలనుకుంటే వారికి లోపల స్పాతో పాటు మిగిలిన అన్ని సదుపాయాలు కూడా లభిస్తాయి. ఏకంగా 4000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. అంతేకాదు, విమాన ప్రయాణం, లగ్జరీ హోటల్స్లో బస, ప్రీమియం డ్రింక్స్, వైఫై వంటి అన్ని ఫెసిలిటీస్ కూడా అందిస్తారు. ఈ ప్రయాణం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మాయామి నుంచి న్యూయార్క్ వరకు ఉంటుంది. అంటే మాయామిలో మొదలై ప్రపంచమంతా తిరిగి న్యూయార్క్ చేరుతుందన్నమాట. మొత్తంగా ఈ క్రూయిజ్ 6 ఖండాల్లో 66,057 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. లాస్ ఏంజల్స్, సిడ్నీ, సింగపూర్ వంటి నగరాలతో మొదలుకొట్టి ఇక మన దేశంలో ముంబై, మంగళూరు, కొచ్చి, గోవా వంటి నగరాల్లో కూడా ఆగుతుంది. మరి అద్భుతమైన ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిందే అంటోంది క్రూయిజ్ సంస్థ.